స్తోతావో అమృత స్యాత్. ఋగ్వేద సూక్తి. దేవా, నిన్ను స్తోత్రము చేసినవాడు స్వయంగా అమృత స్వరూపుడు అవుతాడు. చూడండి, ఇక్కడ ఋగ్వేదంలో దేవా అంటే దివ్య గుణములు కలిగినటువంటి ఓ పరమేశ్వర. దేవా అంటే దివ్య గుణాలు కలిగిన వాడు పరమాత్మ. అటువంటి ఓ పరమేశ్వర, నిన్ను స్తోత్రము చేసినవాడు. స్తోత్రము అంటే ప్రశంస, అంటే స్తుతి. ఎవరైతే పరమాత్మను స్తుతి చేస్తుంటాడో అతను అమృత స్వరూపుడవుతాడు. అమృత స్వరూపం అంటే మోక్షము పొందుతాడు అటువంటి జీవుడు. ఈ జన్మ మరణ అనేటటువంటి ఆ దుఃఖములో పడకుండా మోక్షమును పొందుతాడు. ఎవరు? పరమాత్మను స్తుతి చేసేవాడు, స్తోత్రము చేసేవాడు. స్తోత్రం అంటే అతను స్తుతి చేయడం, భగవంతుని లక్షణాలను తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటూ భగవంతుని స్తుతి ఎప్పుడూ స్మరించుకుంటూ, అలాగే భగవంతుని గురించి ఇతరులకు చెప్పుతూ ఉంటూ, ఆ విధంగా ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు అమృత స్వరూపుడవుతాడు, మోక్షమును పొందుతాడు. ఓం